వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే ధరణిపై అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం జరిగింది. చివరి రోజు అసెంబ్లీలో ధరణిపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ధరణిపై ప్రభుత్వం కమిటీ నియమించింది, రివ్యూ చేసింది. సీఎం రేవంత్ అనేక దఫాలుగా సమీక్షించారు, కీలక సూచనలు చేశారు. ఎట్టకేలకు రైతులకు జరిగిన అన్యాయాలపై, అక్రమాలపై, తలెత్తిన భూ వివాదాలపై ప్రభుత్వానికి ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందించింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ఆవశ్యకతను మంత్రి పొంగులేటి సభలో తెలిపారు. ధరణితో రాష్ట్రంలోని రైతాంగానికి జరిగిన అన్యాయాలను ఎత్తి చూపారు. ఏ విధంగా ధరణి రూపుదాల్చింది, ఏ మేరకు రైతులను ఇబ్బందులకు గురిచేసింది, ఎవరిని సమస్యల వలయంలోకి తీసుకెళ్లింది అనే విషయాలను కూలంకషంగా పొంగులేటి సభా వేదికగా యావత్ తెలంగాణ ప్రజానికానికి వివరించారు. ధరణి యాక్ట్ 2020లో తీసుకొచ్చిన తర్వాత ఆ ధరణిని ఒక కంపెనీకి ఆనాడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ కంపెనీని కొన్ని కారణాల చేత ఈ ఐఎల్ఎఫ్ఎఫ్ కంపెనీని హెరాసిస్ కింద చేంజ్ చేశారు. ఈ కంపెనీ సింగపూర్ కంపెనీకి సంబంధించినతో టైఅప్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల ఆస్తులని ఒక సింగపూర్ కంపెనీలో, ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం. అధ్యక్ష, ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా, మన లబ్ధి కోసమా, దేనికోసం తీసుకొచ్చారో ఆనాడు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అధ్యక్ష, ఒక నెంబర్లో ఏదైనా కోర్టు లిటిగేషన్ ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ ఉన్న నెంబర్ మొత్తం ప్రొబిటల్ లిస్ట్ లో ఉంటుంది. అధ్యక్ష, ఒక నెంబర్లో ఫారెస్ట్ భూమి ఉంటే ఆ నెంబర్ మొత్తం ప్రొబిటల్ లిస్ట్ లో ఉంటుంది. ఒక నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ నెంబర్ అంతా ప్రొబిటల్ లిస్ట్ లో ఉంటుంది. కానీ న్యాయంగా ఎవరైతే భూమి ఆసామి ఉన్నాడో ఆ భూమి ఆసామికి చట్టబద్ధంగా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో, తన పిల్ల పెళ్లి కోసమో, తన కొడుకు చదువు కోసమో, తనకి వైద్యం కోసమో ఒక్క కుంట భూమి అమ్ముకోవాలన్నా ఆ చట్టము పుణ్యమా అంటూ ఒక్క కుంట కూడా, ఒక్క గజము కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ చట్టం వలన దాపురించిందన్నది మీ ద్వారా ఈ సభ్యులకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో ధరణి పేర ఓ పెద్ద మనిషి ప్రజలను దగా చేశారని, ఆ పోర్టల్ రైతుల పాలిట శాపంగా భూతంగా మారిందన్నారు. 2 వ్యక్తులు గదిలో కూర్చుని విప్లవాత్మక మార్పు అంటూ మోసపూరితంగా ధరణి పోర్టల్ తెచ్చారని, అప్పట్లో ఆ పోర్టల్ ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకుందన్నారు. ఒకప్పుడు భూమికి సంబంధించి రైతుకు ఏ కష్టం వచ్చినా రెవెన్యూ కార్యాలయంలో పరిష్కారం దొరికేదని, ధరణి వచ్చాక రైతులు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, ధరణి ఓ మాయదారి పోర్టల్ అన్నారు. ధరణి పేరుతో మాయమైన భూములన్నింటినీ బయటకు తీస్తామని, పేదవారి దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నింటినీ తిరిగి మళ్లీ పేదవారికి అందిస్తామని చెప్పారు. ధరణిపై అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం జరిగింది. చివరి రోజు అసెంబ్లీలో ధరణిపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ధరణిపై ప్రభుత్వం కమిటీ నియమించింది, రివ్యూ చేసింది. సీఎం రేవంత్ అనేక దఫాలుగా సమీక్షించారు, కీలక సూచనలు చేశారు. ఎట్టకేలకు రైతులకు జరిగిన అన్యాయాలపై, అక్రమాలపై, తలెత్తిన భూ వివాదాలపై ప్రభుత్వానికి ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందించింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చింది.
ఈ నేపథ్యంలో కొత్త చట్టం ఆవశ్యకతను మంచు పొంగులేటి సభలో తెలిపారు. ధరణితో రాష్ట్రంలోని రైతాంగానికి జరిగిన అన్యాయాలను ఎత్తిచూపారు. ఏ విధంగా ధరణి రూపుదాల్చింది, ఏ మేరకు రైతులను ఇబ్బందులకు గురిచేసింది, ఎవరిని సమస్యల వలయంలోకి తీసుకెళ్లిందనే విషయాలను కూలంకుషంగా పొంగులేటి సభా వేదికగా యావత్ తెలంగాణ ప్రజానికానికి వివరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి భూచట్ట నిపుణులు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి సాయి ప్రసాద్ శాస్త్రి గారు లైవ్ లో మనతో సిద్ధంగా ఉన్నారు. సాయి ప్రసాద్ శాస్త్రి గారు, చెప్పండి, అసలు ధరణిపై అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. చివరి రోజు అసెంబ్లీలో ధరణిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చూసుకున్నట్టయితే అసలు ఈ ధరణి పోర్టల్లో ఉన్న లోపాలేంటి, అసలు ఇన్ని వివాదాలు ఈ ధరణి పోర్టల్ కి సంబంధించి ఎందుకు వస్తున్నాయంటే ఏం చెప్తారు? అమూల్య వినిపిస్తా ఉందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, చెప్పండి. ఓకే. ధరణి ఏమండి, ధరణి అన్నది మొదటి నుంచి కూడా వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, రికార్డ్ కరెక్షన్స్ అయిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎవరి దగ్గర కూడా వాళ్ళ దీన్ని కరెక్ట్ చేసే పవర్ లేదు. ఈవెన్ కలెక్టర్ కూడా లేదు. ఒకసారి ఎంటర్ అయిపోతే చాలా పైనుండి అధికారులకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కొత్త చట్టం చేస్తాము, భూమాత అని చెప్పి మార్చారు. తర్వాత 24 లో కొత్త చట్టం తెస్తామని చెప్పి అనుకున్నారు. కానీ అసలు సమస్య ఏంటంటే, పాత చట్టంలో ఒక 24 అంశాలలో వీళ్ళు ఒక 14 అంశాల్లో కొత్త చట్టంలో మార్పులు తెస్తున్నామని చెప్పి వేసుకున్నారు అమూల్య గారు. ఓకే, దీనిలో మెయిన్ పాయింట్ రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ బై ది సేమ్ అథారిటీ. ఓకే, రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ బై సేమ్ అథారిటీ అన్న తర్వాత ఇంకా ఫ్రాడ్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే మ్యూటేషన్ చేయాలి, తర్వాత సర్వే చేసిన తర్వాతనే చేయాలి అనేది ఇవన్నీ స్టాండర్డ్ రూల్స్ పాత చట్టంలో కూడా ఉండేటివి. దీనికి అమెండ్మెంట్స్ అక్కర్లేదు. వీళ్ళు చేసే అమెండ్మెంట్స్ వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ కరెక్షన్ ఆఫ్ ఆర్ అన్నది, అంటే ఈ మ్యూటేషన్ జరిగేటప్పుడు కానివ్వండి, రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు కానివ్వండి, ఒకే అథారిటీ చేయాలి అన్నది ఒక పెద్ద సౌలభ్యము. అది 2020 యాక్ట్ లోనే ఉంది. ఈ 2014 యాక్ట్ లో కరెక్షన్ ఆఫ్ ఆర్ లేదు, అది కల్పిస్తున్నాము, లేకుంటే అప్పీల్ లేదు, అది కల్పిస్తున్నాము అన్నది అవి సాధారణమైన రూల్స్ కి సంబంధించింది. దానికి చట్టం పెద్ద అమెండ్ చేయాల్సిన పని లేదు అమూల్య గారు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇంత ముందు లాగానే జస్ట్ ప్రొసీజర్ చేంజ్, రూల్స్ మార్చుకోవాలి, చట్టాన్ని మార్చుకోవడం కాదు. రూల్స్ మార్చుకొని ఇంత ముందు ఎలాగైతే తహసీల్దార్ కరెక్ట్ చేసేవాడో, లేకుంటే ఇంత ముందు ఆర్డీఓ కరెక్ట్ చేసేవాడో, కలెక్టర్ కు పోక ముందు ఉండే ప్రొసీజర్స్ ని వీళ్ళు మళ్ళీ రూల్స్ లో రీఫ్రేమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు ఆ సమస్య ఏంటంటే, చాలా చాలా ముఖ్యమైనది సిటిజన్ చార్టర్ అండి. సిటిజన్ చార్టర్ అంటే ప్రభుత్వంలో ఏమైనా సమస్యలు ఉంటే అది ఎవరైనా పౌరులు వాళ్ళ దృష్టికి తెస్తే 10 రోజుల లోపల చేయాలి, 5 రోజుల లోపల చేయాలి, లేకుంటే 30 రోజుల లోపల చేయాలి అన్నది ఒక మౌలికమైన చార్టర్, సిటిజన్ చార్టర్ అంటారు దాన్ని. పౌర హక్కు పత్రం అంటాము అమూల్య గారు. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ని దీనిలోకి సిటిజన్ చార్టర్ లో ఉండేటివే దీనిలోకి పెట్టుకుంటే సరిపోతుంది. అవి కూడా రూల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దానికి ఏదో గొప్ప పేరు తెచ్చినట్టుగా, పెద్ద చట్టం చేసినట్టుగా దానికి మళ్ళీ అసెంబ్లీ 3 రోజులు కూర్చోవడము, దానిపైన వాగ్యుద్ధాలు, వీళ్ళ వాదాలు వాళ్ళ వాదాలు వినటము, ఇది కాలయాపన తప్పితే ఇంకా దీనికి వేరే పెద్ద ఫలితం ఏమి ఉండదని చెప్పి నా ఉద్దేశం అమూల్య గారు.
ఓకే శాస్త్రి గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంకొక అంశం, ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఒక సింగరేణి సంస్థకు అప్పగించింది. బట్ ఈ బీఆర్ఎస్ ఒక సింగపూర్ సంస్థకు అప్పగించింది. సో ఈ సింగపూర్ సంస్థ ఏదైతే ఉందో ఇదివరకు వేరే దేశంలో అయితే అది ఆ నిర్వహణలో అయితే ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. బట్ అయినప్పటికీ బీఆర్ఎస్ ఆ సింగపూర్ సంస్థకు అప్పగించడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలా సంస్థలకు అప్పగించడం అన్నదానికి వీళ్ళు కొత్త చట్టం తేవాలనుకునే దానికి ఎలాంటి కనెక్షన్ లేదు అమూల్య గారు. ఎందుకంటే అది పాలసీ మ్యాటర్ గా వాళ్ళు డిసైడ్ చేయాలి. పాలసీ మ్యాటర్ గా అంటే డిపార్ట్మెంట్ లోనే చాలా మంది నిపుణులు ఉన్నారు. ఓకే, తర్వాత హైదరాబాద్ అనేది ఒక బెంగళూరు తర్వాత దీని ఒక పెద్ద సాఫ్ట్వేర్ సెంటర్ అనుకుంటున్నాం కదా హైదరాబాద్ ని. సో దీనికి చట్టంతో నిమిత్తం లేకుండా ఒక ఓపెన్ టెండర్, ఒక అకౌంటబుల్, ఒక పారదర్శకంగా ఉండే టెండర్ వేసి ఎవరైతే నిర్వహించగలరో వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. అంతేగాని వాళ్ళు అనుకున్న వాళ్ళకి విదేశీయులకు ఇవ్వడము లేకుంటే వేరే వాళ్ళకి ఇవ్వడం అన్నది ఈ కొత్త చట్టం లేకున్నా కూడా అలాంటి వాటికి అయితే అనుమతి ఉండదు. అలాంటి వాటికి నిబంధన కూడా ఒప్పుకోవాలి గారు. సింగపూర్ సంస్థకి ఇవ్వడం అన్నది ప్రొసీజర్ చూస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే మన దగ్గర మనము అసలు మొత్తం ప్రపంచంలో లేకుంటే దేశంలోనే బెంగళూరు అనేది చాలా పెద్ద సాఫ్ట్వేర్ సెంటర్ అనుకున్నామండి. దానికి తోడుగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ సెంటర్ గా మారిందండి, అవునా కదా? ఒకప్పుడు బెంగళూరు కన్నా హైదరాబాద్ చాలా గొప్ప సెంటర్ అనుకున్నాం కదా సాఫ్ట్వేర్ సెంటర్. అంటే టెక్నాలజీ అడ్వాన్స్ కానివ్వండి లేకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మార్పులు ఇవాళ టెక్నాలజీ వచ్చిన మార్పుల్లో హైదరాబాద్ ఏమాత్రం తగ్గలేదు బెంగళూరుకి. ఒకప్పుడు బెంగళూరే మొత్తం దేశానికంతా ఆదర్శప్రాయం, అవునా కదా? అవును. అటువంటిది సింగపూర్ కి ఇవ్వడం లేదా అన్నది కొత్త చట్టానికి సంబంధించిన విషయం కాదు. అదే ధరణిని భూమాతగా మార్చినంత మాత్రాన అలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోకుండా ఉండరు అని చెప్పి మనం గ్యారంటీ ఇవ్వలేము. అది పారదర్శకంగా ఉండాలి అంటే మంచి సంస్థలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎవరైతే దీన్ని తక్కువ ఖర్చుతో బాగా ఎఫెక్టివ్ గా నిర్వహణ చేయగలరో ఒక టెండర్, మామూలు టెండర్ ప్రొసీజర్ ఉపయోగించాలి. ఇవన్నీ పబ్లిక్ యాక్టివిటీస్ కాబట్టి ఉపయోగించి దేశంలో ఉండే వాళ్ళకి ఇస్తే కనీసం మన సమాచారం మన దేశం వాళ్ళకే ఉంది అన్న చిన్న గ్యారంటీ అయినా మనకు మిగులుతుంది. అవును. అదే విదేశీ సంస్థలకు అప్పగిస్తే వాళ్ళు ఏ విధంగా ఈ అసలే సైబర్ క్రైమ్స్ తో మనం చచ్చిపోతా ఉన్నాం. దానికి ఒక సొల్యూషన్ అంటూ లేకుండా ఉంది సైబర్ క్రైమ్స్ కి. ఏ బ్యాంక్ లో ఏ అమౌంట్ ఓపెన్ చేసినాడో ఎప్పుడు అది ఖాళీ అవుతుందో తెలియని పరిస్థితుల్లో విదేశీయుల సంస్థలకి ఇంత భూమి విలువ అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక చిన్న మరి పాఠశాల విద్యార్థి కూడా అతి విలువైనది ఏంటి ప్రపంచంలో అంటే భూమి. బంగారుకు అంత వాల్యూ ఉండదు, ఏమంటే మీకు దేనికి అంత విలువ ఉండదు, అంటే అంతగా పెరిగిపోతుంది భూమి వాల్యూ. అటువంటిది ఇంత సెన్సిటివ్ సమాచారాన్ని, అంటే ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని విదేశీ సంస్థలకు పెట్టడం అనేది అది చాలా శోచనీయం. అది దానిపైన అసలు అప్పుడే వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రకరకాల వైట్ పేపర్స్ వేస్తా ఉన్నారు అమూల్య గారు, రకరకాల కమిషన్ ఎంక్వైరీ వేశారు. ఈ దానిపైన ఎంక్వైరీ కమిషన్ వేస్తే బాగుంటుంది అమూల్య గారు, అది కదా. ఓకే శాస్త్రి గారు, ఇప్పుడు చూసినట్టు ఇంతకుముందు మీరు అన్నట్టు కొత్త చట్టాలు కొత్త బిల్లులు అక్కర్లేదు, సో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని. బట్ గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే మొత్తం 10,954 గ్రామాలకు సంబంధించి రెవెన్యూలో, అంటే రెవెన్యూ అంశాలపై క్షేత్రస్థాయిలో నిర్వహణ బాధ్యతలను స్వీకరించే అధికారులను లేకుండా చేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? సో ఎందుకు ఆ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను తీసేయడానికి గల కారణం ఏంటనుకోవచ్చు? కరెక్ట్ అండి. అది ఎందుకంటే విఆర్ఓస్ అనే సంస్థ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అనే సంస్థ మొదటి నుంచి ఉండే. ఓకే, వాళ్ళు భూమికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి కూలంకషంగా తెలిసేది. వాళ్ళని ఒక్కసారి ఒక 10,000 మందినో లేకుంటే ఒక 8,000 మందినో ఉద్యోగాలకి తీసేది వేరే వేరే డిపార్ట్మెంట్స్ లో అడ్జస్ట్ చేస్తామన్నారు. కానీ దానికి ఒక కారణం ఏముంటుందంటే, దీన్ని ఎప్పుడైతే మనం ధరణి అని చెప్పి కంప్యూటరైజ్ చేసుకున్నామో, ఎప్పుడైతే దీన్ని మనము సాఫ్ట్వేర్ ద్వారా మనం డీల్ చేయగలమో, ఇంతమంది ఎంప్లాయీస్ అక్కర్లేదు అన్న ఉద్దేశంతో ఉండొచ్చు. కానీ ఆ ధరణి అన్న ఏది సాఫ్ట్వేర్ కానివ్వండి అమూల్య గారు, లేకుంటే ఇప్పుడు మనం భూమాత సాఫ్ట్వేర్ కానివ్వండి, వీటికి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండాలండి. వాళ్ళు విఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు బదులు ఇంకోళ్ళు కావచ్చు. కానీ విఆర్ఓలు ఉపయోగించుంటే బాగుంటుంది.
ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది కదా. విఆర్ వాళ్ళకి ఒక్కసారిగా వాళ్ళని 8,000 మందిని తీసేస్తే ఈ రికార్డ్ కానివ్వండి, లేకుంటే వాటిలో ఉండే సర్వే ప్రాబ్లమ్స్ కానివ్వండి, రీసర్వే కానివ్వండి, ఎవరికి హద్దులు ఎక్కడ ఉన్నాయి అన్న సమస్యలు వాళ్ళకి కనీసం కంఠస్థం వచ్చి ఉంటుంది అమలు గారు. అవును. సో వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చేసి ఇదే ఇన్ఫర్మేషన్, ఇదే సమాచారం ఎవరైతే ఈ సింగపూర్ సంస్థకి, ఆ సంస్థకి, ఈ సంస్థకి ఇవ్వడం బదులు ఆ వివరాలు వాళ్ళకి ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ చేతనే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కంప్యూటర్ ప్రోగ్రామ్స్, సిస్టమ్ ప్రోగ్రామ్స్ కానీ ట్రైనింగ్ ఇచ్చేసి నడిపించుంటే అద్భుతంగా ఉండేది. ఏదో కాస్త మరి ఉద్దేశం మంచిది కాదేమో అనిపిస్తుంది. ఏఆర్ఓలోని ఒక్కసారిగా క్షేత్రస్థాయిలో ఉండే వాళ్ళని ఆ విధంగా అంతమందిని తీసేసిన తర్వాత ఒక మెషిన్ మాత్రమే చేస్తుంది. అసలు భూ సమస్యలు అన్నది భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి అమూల్య గారు. ఈ దాదాపు నాకు తెలిసి అన్నమయ్య అంటే 500 ఏళ్ల కిందట అన్నమయ్య ఆస్తుల దాని గురించి కూడా ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని చెప్పి నేనైతే విన్నాను. అటువంటిది ఇంత కాంప్లికేటెడ్ ఫీల్డ్ ని ఒక్క ఓవర్ నైట్ ధరణి కానివ్వండి, భూమాత కానివ్వండి చేస్తుంది అని చెప్పి అనుకోవడం అది చాలా ఫూలిష్నెస్. అది చాలా అమాయకత్వం. తెలివుండే ఆఫీసర్లు కానివ్వండి, తెలివైన మంత్రులు కానివ్వండి ఒక మెషిన్ తో భూ సమస్యలను తీరుస్తాము అని చెప్పి చాలా అది సాధ్యంగా విషయం. అసలు ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అని 2018 లో మొత్తం చేసామన్నారండి గవర్నమెంట్. ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అన్నారు. అనేసి ప్రతి రైతు ఇంటికి పోయి ఒక స్లిప్ ఇచ్చి వచ్చారు. ఏమని, మీ భూమి ఎక్కడుంది, మీరు దానిలో చేస్తున్నారా లేదా అని చేసి ఒక 6 నెలలు నాకు తెలిసి 2018 సెప్టెంబర్ ఏమో అనుకుంటాను అమూల్య గారు. 95% అన్ని కూడా మేము డిస్ప్యూట్స్ అన్ని రికార్డ్స్ లో కరెక్ట్ చేసాము. ఓకే, ఓన్లీ 3% 5% కోర్టులో ఉన్నాయి అని చెప్పి అనేది అప్పటి ప్రభుత్వం. తర్వాత ధరణి వచ్చిన తర్వాత కూడా హరీష్ రావు గారి చేత ఒక కమిటీ వేయించింది. ఆదాయ ప్రభుత్వం కమిటీ వేయించారు. వాళ్ళు కమిటీ వేసిన తర్వాత మినిస్టర్ కమిటీ, అప్పుడు హరీష్ రావు గారు ఆ కమిటీకి చైర్మన్ గా ఉన్నారనుకుంటాను. 12 అంశాల్లో ధరణిని కరెక్ట్ చేస్తే సరిపోతుంది, ఇంకా దీంట్లో ఏం సమస్య లేవు అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇదే ఇష్యూని హైకోర్టు కూడా తీసుకెళ్లారు. హైకోర్టు కూడా 17 అంశాల్లో మీరు దాన్ని అమెండ్ చేయాలి, మీ ప్రోగ్రామ్ అమెండ్ చేసుకోండి అని చెప్పి హైకోర్టు కూడా ఇచ్చినట్టుగా ఉంది. అది పూర్తిగా ఇంకా నిర్ణయం వచ్చినట్లేదని ఇంకా పెండింగ్ గానే ఉంది. కాబట్టి వీళ్ళు ఊరికే ఏదో హడావిడిగా హఠాత్తుగా కొత్త చట్టం తెస్తాము అని పేరుకు మాత్రమే చెప్పి అనుకోకుండా ఈ రెండు రిపోర్ట్లు చూడాలి. ఒకటి హరీష్ రావు గారి కమిటీ రిపోర్ట్ లో ఉండే అంశాలు అంటే మెరిట్ పైన ఆలోచించాలి. వీళ్ళు రాజకీయాలు పక్కన పెట్టి అమూల్య గారు హరీష్ రావు గారు ఇచ్చిన కమిటీలో ఉండే మెరిట్స్ ఏంటి, అలాగే హైకోర్టులో ఉండే వాళ్ళు సూచనలు ఎందుకు చేశారు, ఈ రెండు చూసుకొని నిజంగా అవసరమైతే కొత్త చట్టం తేవాలి, లేకుంటే పాత చట్టంతోనే ఇప్పుడు ఉండే సమస్యలకి పరిష్కారం ఆలోచించాలి. లేకుంటే కొత్త చట్టం అది మళ్ళీ ఇంకొక 6 నెలల సంవత్సరం అవుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. అండ్ ఇప్పుడు అంటే ఈ ధరణి పోర్టల్ ఈ ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, అసలు నార్మల్గా ఈ ధరణి పోర్టల్కి సంబంధించి అసలు ఏంటి, అసలు ఇందులో ఉన్న లోపాలేంటి, అసలు ఈ ధరణి పోర్టల్ చుట్టూ ఇన్ని వివాదాలు ఎందుకు చుట్టుకున్నాయి? ధరణి పోర్టల్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు, అదే సందర్భంలో ధరణి పోర్టల్ రాజకీయ అంశంగా ఎలా మారింది అనే అంశాల గురించి మాత్రమే నేను కన్ఫైన్ అవుతాను. ఎందుకంటే శాస్త్రి గారు దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్ మిగతా విషయాలన్నీ ఆల్రెడీ మాట్లాడారు. కాబట్టి జనరల్గా ప్రభుత్వం ఏదైనా ఒక పాలసీ కానీ ఒక స్కీమ్ కానీ తీసుకొచ్చే ముందు ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేయటం అనేది సహజంగా ఉండేటటువంటి పద్ధతి. అది దానికి విరుద్ధంగా ఒకటేసారి రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయడంతో పాటు అందుకోసం ధరణి పోర్టల్ ఇంప్లిమెంటేషన్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి విధి విధానాలు కూడా ఈరోజు మొత్తం తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం ముందు కానీ గత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందే వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశం నుంచి ఈరోజు ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి విధి విధానాల లోపలికి వెళ్తుంటే మరిన్ని వివాదాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క దీనికి సంబంధించినటువంటి సింగపూర్ సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందం, ఆ ఒప్పందాన్ని చేసుకున్నటువంటి సింగపూర్ సంస్థ వేరే దేశాల్లో దానికి సంబంధించినటువంటి నెగటివ్ ఫలితాలు పొందింది. ఇదే అంశంలో
పూర్తిగా డిఫాల్ట్గా మారినటువంటి అంశాన్ని, అక్కడ ఫెయిల్ అయినటువంటి అంశాన్ని కూడా ముందుకు తెస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఇట్లా ఉంటే ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు పైలట్ ప్రాజెక్టుగా చేయాలి అనేటటువంటి అంశాన్ని విస్మరించి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం కానీ, దాంతోపాటు వచ్చినటువంటి మిగతా చర్చలు అంశాలు కూడా ఇప్పుడు ధరణి పోర్టల్ని భూమాతగా మార్చడానికి చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియలో ఆ లోపాలు లేకుండా చేశారు అని చెప్పడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా నిన్న వివరణ ఇచ్చింది. పోచారం మండలంతో పాటు మరికొన్ని ప్లేసెస్లో పోచారం మండలాన్ని ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టుకి ఇంప్లిమెంటేషన్కి తీసుకుని భూమాతకి సంబంధించినటువంటి ధరణి పోర్టల్లో జరిగినటువంటి లోపాలను ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశారని చెప్పక తప్పదు అమూల్య. ఓకే అరవింద్, ఇప్పుడు మనం చూసినట్టయితే పేదలకు సంబంధించి మొత్తం 18 లక్షల ఎకరాలను పార్ట్ బిలో పెట్టి పరిష్కరించకుండా వదిలేసింది. బట్ బీఆర్ఎస్ అయితే 16 లక్షల దరఖాస్తుల వరకు పరిష్కరించామని చెప్పేసి సమర్థించుకుంది. అంటే వీటిని పరిష్కరించకుండా తిరస్కరించడానికి కారణం ఏంటంటే ఏం చెప్పుకోవచ్చు? దీనికి సంబంధించిన రాజకీయ కారణాలు ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా ఉన్నాయి. రాజకీయ కారణాలతోటే ఏవైతే దరఖాస్తులు పెండింగ్లో పెట్టినది లేదా రిజెక్ట్ చేసినటువంటి వాటిని ఒక పక్కన పెడితే, రెండో పక్క రాజకీయపరమైనటువంటి కారణాలు, రాజకీయపరమైనటువంటి ప్రోద్బలాలు, రాజకీయ నాయకులకు కొంతమంది గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులకి సంబంధించినటువంటి వ్యక్తిగత ఉపయోగం, వ్యక్తిగత ప్రయోజనం కలగటం కోసం ధరణి పోర్టల్లో ఉన్నటువంటి లోపాలని వాడుకున్నారనేది కూడా ఖచ్చితంగా చెప్పక తప్పదు. అసలు లోపాలు వాడుకోవటం కాదు, ఇక్కడ ప్రధానమైన చర్చ ఏంటంటే లోపభూయిష్టంగా తయారు చేయడానికే ఉద్దేశపూర్వకంగా చేశారనేటటువంటి చర్చ ముందుకు బలంగా వస్తుందని చెప్పక తప్పదు అమూల్య. ఓకే అరవింద్, ఇంకొకటి, అసలు ఈ పోర్టల్ ఏర్పడ్డాక, అంటే పోర్టల్ ఏర్పడక ముందు, ఈ ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అది ఏర్పడక ముందు గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ భూ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవి. బట్ ఎప్పుడైతే పోర్టల్ ఏర్పడిందో అన్నింటినీ సీక్రెసీగా మెయింటైన్ చేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డులకి సంబంధించిన అంశాన్ని ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తావించాలి. తెలంగాణ రెవెన్యూ రికార్డుల విషయంలో దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ రెవెన్యూ వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు దాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు, విమర్శలు మాత్రమే ఉండేవి. అది ఆ తర్వాత క్రమంలో ఆ వ్యక్తులను కూడా తొలగించి, ఆ వ్యవస్థను తొలగించి పూర్తిగా రెవెన్యూ శాఖకి బాధ్యతలు అప్పగించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి సిస్టమ్ అంతా ఒక ప్రక్రియగా వెళ్ళింది. ఆ ప్రక్రియగా వెళుతున్నటువంటి క్రమంలోనే ఇదంతా ఆటోమేషన్, కంప్యూటరైజేషన్ అయింది. ఈ కంప్యూటరైజేషన్ క్రమంలో ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో, రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఆఫ్ రెవెన్యూ ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో, ఆర్ఓఆర్ చట్టం, పాత ఆర్ఓఆర్ చట్టం ప్రకారం ఆ ప్రొసీజర్ జరిగేది. ఆ క్రమంలోనే ఎక్కడైనా వివాదాలు ఉంటే, ఒకటి సివిల్ వివాదం ఉంటే కోర్టులో పరిష్కారం అయ్యేది, వారసత్వ వివాదం ఉంటే ఎంఆర్ఓ కార్యాలయం స్థాయిలో, ఆర్డీఓ కార్యాలయం స్థాయిలో పరిష్కారం అయ్యేది. ఈ వ్యవస్థని బుల్డోజ్ చేస్తూ తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ చుట్టూ అనేక వివాదాలు జరిగినాయి. సుమారు 4 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 4 లక్షల సమస్యల్ని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఇటువంటి సమస్యలతో పాటు ఏదైతే అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ ఉన్నాయో, అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ని గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు, వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు ధరణి పోర్టల్ సహకారంతో. అందుకు అప్పటికి చీఫ్ సెక్రటరీ, కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ లాంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా కీలక పాత్ర పోషించారంటూ వివాదాలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో వివాదాలకి కేంద్రంగా ఉన్నటువంటి ధరణి పోర్టల్ని ఖచ్చితంగా మారుస్తాము, ధరణి పోర్టల్ని భూమాతగా మారుస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఏదైతే ఉందో, ఆ హామీ ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్లే క్రమంలో భూమాతకి సంబంధించినటువంటి ఈ ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి డేటాబేస్ కలెక్ట్ చేయడానికి, డేటాబేస్ని దీని పైన విధి విధానాన్ని రూపొందించడానికి భూమి సునీల్ అనేటటువంటి ఒక న్యాయవాదిని, అదే సందర్భంలో లచ్చిరెడ్డి అనేటటువంటి ఒక డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వ్యక్తిని, అదే సందర్భంలో కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ సిసిఎల్ఏగా ఉన్నటువంటి మన నవీన్ మిట్టల్ని కలిపి ఒక కమిటీగా వేశారు. వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా దీనికి సంబంధించినటువంటి విధి విధానాన్ని పరిశీలిస్తూనే మరోపక్క దీనికి సంబంధించినటువంటి విధి విధానాల మార్పుకి అవసరమైనటువంటి నిర్ణయాలని పైలట్ ప్రాజెక్టుగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే తీసుకున్నారో ఆ పైలట్ ప్రాజెక్టుగా పోచారంలో ఇంప్లిమెంట్ చేశారు.
పోచారంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పైలట్ ప్రాజెక్టుని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే అక్కడ ఐడెంటిఫై చేసినటువంటి సమస్యలు, ఐడెంటిఫై చేసినటువంటి ఏదైతే విధానపరమైనటువంటి లోపాలు, వీటన్నిటిని పక్కన పెట్టి వ్యక్తుల పాత్రతోటి కొంతమంది వ్యక్తులను ఇంప్రెస్ చేయడానికి చేసినటువంటి అధికారులు చేసినటువంటి తప్పులు, ఇవన్నీ కూడా కొంత క్లారిటీ వచ్చింది. కానీ అంతకంటే తీవ్రమైనటువంటి సమస్యలు మరికొన్ని ఉన్నాయి అంటూ భూమి సునీల్ స్వయంగా వ్యాఖ్యానించటం, ఇది ఈ సమస్య యొక్క అంటే ఇంటెన్సిటీని అర్థం చేసుకోవడానికి మనకి ఒక ఉదాహరణగా చెప్పాలి అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్. శాస్త్రి గారు, మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2020లో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ఈ ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఇది రైతుల పాలిట శాపంగా మారింది. దీనివల్ల రైతులు ఆత్మహత్యలు పెరిగాయి తప్ప అసలు రైతుల భూ సమస్యలు పరిష్కారం అవ్వలేదు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఫైనల్గా అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే భారత ఓటమికి ధరణి పోర్టల్ అనేది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అంటారా? ఇంతకుముందు అనుకున్నాం కదండి, ఇప్పుడు దీనికి పైలట్ ప్రాజెక్ట్ అనేది నిజామాబాద్ లో భూభారతి అని చెప్పి అప్పుడు చేశారు. ఓకే, భూభారతి అన్నది పైలట్ ప్రాజెక్ట్ అనుకున్నారు. దాని తర్వాత వాళ్ళు దాన్ని ఫాలో కాలేకపోయారు. తర్వాత ధరణి వచ్చింది. కానీ ఏది చేసినా అంటే చట్టం మార్పు చేసినా, రూల్స్ మార్పు చేసినా, ఫార్మ్స్ మార్పు చేసినా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అల్టిమేట్ సొల్యూషన్ ఏంటంటే వాళ్ళ అప్లికేషన్ గవర్నమెంట్ పడిన తర్వాత కలెక్టర్ కానివ్వండి, లేకుంటే ప్రజావాణి కానివ్వండి, లేకుంటే CCLA చీఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, 30 రోజుల లోపల 10 రోజుల లోపల వాళ్ళ సమస్య తీర్చాలి. తీర్చకుంటే వాళ్ళకు డైలీ పనిష్మెంట్ కానీ డైలీ ఫైన్ అనేది కూడా ఒక సిస్టమ్ ఇంతకుముందు MCH అంటాం అమూల్య గారు, GHMC లో ఉండేది. ఏ ఆఫీసర్ కానివ్వండి, ఏ క్లర్క్ కానివ్వండి, ప్రజల నుంచి వచ్చిన సమస్యకి పలాని రోజుల్లోకి ఇవ్వకుంటే ఆ డ్యూ డేట్ నుంచి తర్వాత రోజుకి 100 రూపాయలు లేకుంటే 200 రూపీస్ పెనాల్టీ వాళ్ళ శాలరీ నుంచి డిడక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని రూల్స్ తెచ్చినా వీళ్ళు ఉండే రూల్స్ కానివ్వండి, కొత్త రూల్స్ కానివ్వండి అప్లై చేసి పేపర్స్ మూవ్ చేయాలి కదండి. పేపర్స్ నిర్ణయాలు తీసుకోవాలి కదా. తీసుకోవాలి. సో ఆ నిర్ణయాలు అనుకున్న టైంలో తీసుకోకపోవడం వల్ల దీనివల్ల వచ్చింది. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి అన్న తర్వాత ఒక 6 రోజుల్లో వీళ్ళు కొన్ని కోర్టు అప్లికేషన్ తీసుకున్నారు కదండి. సో దానికి సొల్యూషన్ ఏంటి? గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్ ప్రకారం 10 రోజుల లోపలనో 20 రోజుల లోపలనో వాళ్లకు రీజన్స్ వెళ్ళిపోవాలి. ఇంతకుముందు 20 లక్షల్లో పెండింగ్ ఉంది అనుకున్నాం కదా. అవును, ఆ 20 లక్షల అప్లికేషన్స్ కి 20 లక్షల లెటర్స్ రిప్లైస్ కనీసం ఎట్లా అయితే మనకు బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ సెల్ ఫోన్ లో మెసేజ్ వస్తుందో అమూల్య గారు, మీ అప్లికేషన్ స్వీకరించబడింది లేకుంటే మీ అప్లికేషన్ తిరస్కరించబడింది, కారణాలు ఇవి, వీటికి వెంటనే మీరు మళ్ళీ సమాచారం ఇవ్వండి అని. ఆ పద్ధతి వచ్చేంత వరకు ఎన్ని చట్టాలు చేసుకున్నా ఒకటే, ఎన్ని రూల్స్ చేసుకున్నా ఒకటే, మనుషులు మారాలి, మనుషుల్లో ఉండి క్రమశిక్షణ పెరగాలి, వాళ్ళలో వర్క్ కల్చర్ పెరగాలి అమూల్య గారు. అది సొల్యూషన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ శాస్త్రి గారు.